babes, welcome back to my channel Anju the Zoo. Anju the Zoo ఎందుకు పెట్టానంటే నా ఛానల్ జూమ్ పైకి వెళ్ళాలి కాబట్టి అండ్ అలా ఎలా అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా ఛానల్. అండ్ ఇప్పుడు నేను చేసే రెసిపీ ఇట్స్ నాట్ రెసిపీ అనొచ్చో డెజర్ట్ అనొచ్చో నాకు తెలీదు, బట్ వాట్ ఎవర్. కానీ హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకైతే ఇది కంపల్సరీ తెలిసి ఉంటుంది. అండ్ హైదరాబాద్కి వెళ్ళి ఇది తినకపోతే వేస్ట్, ఎందుకంటే ఇది హైదరాబాద్ స్పెషల్ కాబట్టి ఫేమస్ అక్కడే. హైదరాబాద్ స్పెషల్ అంటున్నావు ఏంటి అని అనుకోవచ్చు కదా. వెయిట్ నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా, ఏంటంటే బాటిల్ గర్డ్స్ ఏరాను మా కాంపౌండ్ వాల్ నుంచి. సో అదే బాటిల్ గర్డ్స్తో ఈరోజు కద్దు కా ఖీర్ చేయబోతున్నా. వాట్ కద్దు కా ఖీర్ అంటే కర్రీస్ నాకు నచ్చదని చెప్పాను కదా, అందుకే నేను దీంతో ఖీర్ చేద్దాం అనుకుంటున్నాను. నాకైతే ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, సో ముస్లిం ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఎక్కువ ఇది తీసుకొచ్చేవారు కద్దు కా ఖీర్ అనమాట. సో హ్యాపీ తినేదాన్ని. సో నాకు అందుకే ఇంకా చాలా ఇష్టం. అండ్ మా ఓడు హాస్టల్లో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొస్తే నాకు తీసుకొచ్చేవారు అనమాట. సో అది కూడా తిన్నాను. మేమిద్దరం ఎట్లా అంటే తనకి వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా ఇస్తే తను నాకు కూడా తెస్తారు, నా ఫ్రెండ్స్ నాకు ఏమైనా ఇస్తే తనకు నేను తెస్తాను అనమాట. అట్లాగా నా ఫ్రెండ్ దగ్గర తన ఫ్రెండ్ దగ్గర నేను కద్దు కా ఖీర్ మాత్రం తిన్నాను. సో అప్పటి నుంచి నేను ఫ్యాన్ అయిపోయా. సో మా దగ్గర ఎలానో ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు నేను ఖీర్ చేద్దాం అనుకుంటున్నాను గైస్. యాక్చువల్లీ నేను చేయను, మా మమ్మీతో చేపిస్తాను, ఎందుకంటే ఇది లాంగ్ ప్రాసెస్, మన వల్ల అయితే లేదు. అండ్ బై ద వే ఈ స్క్రీన్ మీకు వేరే ఫిల్టర్లో కనిపిస్తే అది నా ఫాల్టే, ఎందుకంటే నేను కెమెరా సెట్టింగ్స్ ఏవో మార్చేసాను. సో నార్మల్గా ముందులా నార్మల్గా లేదనుకుంటా. సో అడ్జస్ట్ అయిపోయింది. మా తమ్ముడు వస్తే మళ్ళీ చెప్తాను, ఇప్పుడైతే వాడు లేరు. అండ్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మనకి ఏంటి ఇంగ్రీడియంట్స్ కావాలో మనం చెప్పాలి కాబట్టి ఫస్ట్ మనకి కద్దు, ఎస్ బాటిల్ గర్డ్ ఒకటి కావాలి. నెక్స్ట్ కోవా స్వీట్ కూడా యాడ్ చేయొచ్చు, ఇట్స్ ఆప్షనల్. మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఏమితో యాడ్ చేసుకుంటున్నాను. అండ్ సమ్ రోస్టెడ్ డ్రై నట్స్ కనిపిస్తున్నాయా, ఎస్. అండ్ మిల్క్ మనకు మిల్క్ కూడా కావాలి కదా, ఖీర్ చేసినప్పుడు మిల్క్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ షుగర్ ఇందులో ఉంది. ఇలాచీ పౌడర్ ఫుల్ గా చేయట్లేదు, సగమే కట్ చేసింది, సగం కట్ చేసి సగం చేస్తుంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, సబ్జా రైస్ కూడా మనము యాడ్ చేసుకోవాలి. నేను చెప్తున్నాను మొత్తం ప్రాసెస్ అని చెప్తున్నప్పటికే మా మమ్మీ మొత్తం చేసేస్తుంది అనమాట. అందుకే నేను సబ్జా రైస్ ఇప్పుడు మీకు చూపించలేకపోతున్నాను. నేను పిక్ వేస్తాను, చూసే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, గ్రీన్ పార్ట్ ఉంది కదా, గ్రీన్ పార్ట్ మాత్రమే తురమాలి. అండ్ వైట్ పార్ట్ మనం తీసేయాలి, ఎందుకంటే ఇక్కడ సీడ్స్ ఉంటాయి కాబట్టి. ఇలా పట్టుకున్నా, మరి వైట్ పార్ట్ మొత్తం కాదు, ఇంతవరకు కట్ చేసుకోవాలి, సీడ్స్ తీసేయాలి కొంచెం అంతే. తురమండ్రా ఎంతసేపు అయిన తురమండ్రా, ఓపికున్న మంది తురమండిరా, ఎందుకంటే తురిమిన తర్వాత తినాలి మనమేరా. మీకు బలం ఉంటే మీరే తురమండి, లేకపోతే మీ ఇంట్లో నా చిన్న కొడుకులు ఉంటారు కదా తమ్ముళ్ళు, వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఒక 150 ఇస్తే వాళ్ళే మన కింద పనులు చేసేస్తారు. ఏమంటారు గైస్? కష్టపడి తురిమాను గైస్, నేను నా చేయిలోకి వచ్చేస్తున్నాయి. సో ఇదిగోండి, ఇలా 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 కొంచెం తురిమాను అనమాట. చూసారా, నా వల్ల కాదు ఇంకా ఎక్కువ, మా తమ్ముడికి ఇచ్చేస్తాను, అడైతే సకా తురిమేస్తాడు. వైట్ కలర్ ఇలా బయట ఇసిరేయాలి. చేయండి, ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాన్ తీసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేయాలి, డ్రై ఫ్రూట్స్ ని డ్రై రోస్ట్ చేయాలి. అదే ప్యాన్ లోన మళ్ళీ గీ వేసి తురిమిన బాటిల్ గర్డ్స్ ని కూడా రోస్ట్ చేయాలి. అండ్ 1 అవర్ సోక్ చేసిన సబ్జా రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి, కొంచెం పేస్ట్ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి. సో అది కుక్ అవడానికి దాన్ని పక్కన పెట్టేయాలి. సో అది కుక్ అవుతున్న లోపల మనం మిల్క్ కూడా బాయిల్ చేసుకుందాం, ఎందుకంటే ఇప్పుడు ఈ పేస్ట్ ని అందులో వేయాలి కాబట్టి. సో అది బాయిల్ అయిన తర్వాత మిల్క్ మనం ఈ పేస్ట్ ని అందులో వేసేసుకుందాం. అండ్ ఆ రెండు మిక్స్ అవ్వాలంటే కొంచెం కుక్ చేసుకోవాలి, మరి హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లోనే మనం కుక్ చేసుకోవాలి.
మీకు కీర్ గ్రీన్ కలర్ లో కనిపించాలంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసేసుకోవచ్చు. అది ఆప్షనల్, మేమైతే యాడ్ చేసుకోవట్లేదు. అండ్ ఇక్కడ మాకు టేస్ట్ గా సరిపోయిన షుగర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మేమైతే కొంచెమే యాడ్ చేసుకున్నాము, ఎందుకంటే మిల్క్ మేడ్ కూడా వేసుకుంటున్నాం కాబట్టి మరీ ఎక్కువ స్వీట్ వద్దు కాబట్టి. అండ్ ఇక్కడ రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకున్నాము. మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే మీరు ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కోవా కూడా యాడ్ చేసేసుకుంటున్నాం. యాక్చువల్లీ ఇది కాదు కోవా, ఇంకో వేరే కోవా ఉంటుంది. మా దగ్గర ఈ స్వీట్ ఉంది కాబట్టి మేము ఇది యాడ్ చేసేసుకున్నాము. సో ఫుడ్ కలర్ లేకపోతే ఈ కలర్ లో ఉంటుంది మనకి. అండ్ ఫైనల్ అవర్ కీర్ ఈస్ రెడీ టు టేస్ట్. ఫైనలీ మన కద్దుక కీర్ రెడీ అయిపోయింది. నేను ఫ్రిడ్జ్ లో పెట్టాను అనమాట ఇప్పుడు. అండ్ ఇది మనం ఇంకో బౌల్ లో సర్వ్ చేసుకుందాం, ఓకేనా? ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టుకున్నానంటే చల్లగా అవ్వడం కాదు, ఇంకా నాకు థిక్ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలి కాబట్టి ఇంకా నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసాను. సో హియర్ యూ కెన్ సీ కద్దుక కీర్. వావ్. ఈ టేస్ట్ చేసే ముందు మా వాడికి ఫోటో పంపిస్తాను, ఎందుకంటే నేను చేసిన లిటిల్ క్యూట్ అచీవ్మెంట్స్ తను ఫస్ట్ చూడాలి కాబట్టి. ఇప్పుడు ప్రశాంతతగా విల్ టేస్ట్. Cheers. ఫ్రిడ్జ్ లో పెట్టి తీసాను కాబట్టి ఎక్కువ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేద్దేమో అనుకున్నాను, కానీ నాకు సరిపడే కన్సిస్టెన్సీ వచ్చింది గైస్. మరి ఎక్కువ స్వీట్ లేదు. మరి హైదరాబాద్ వాళ్ళకి ఈక్వల్ గా చేయాలంటే కష్టం కదా, మన స్టైల్లో మనం చేసుకున్నాం. మీకు కద్దు కక్కీ తినాలంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళతో చేయించుకోండి, ఆర్ ఎల్స్ ముస్లిం వాళ్ళతో చేయించుకోండి. ద బెస్ట్ టేస్ట్ ఎవర్ యూ విల్ టేస్ట్. నేను చెప్తున్నా, ఐ స్వేర్ యూ విల్ లైక్ కద్దు కక్కీ. ఒక్కసారి తింటే ఇంకా నార్మల్ కీర్స్ మీరు ఇంకా ప్రిఫర్ చేయరు, ఐ స్వేర్. ఓకే, మాట ఇస్తున్న సేమ్ కాదు. నేను మిల్క్ అంటే అస్సలు తినను, తాగను, ఏం చేయను, కానీ మిల్క్ తో చేసిన రెసిపీస్ అని మాత్రం తినేస్తాను. అండ్ ఎస్ గైస్, దట్స్ ఇట్ ఫర్ అవర్ రెసిపీ and we'll meet in next video. Until then, bye bye. Thank you for watching my videos guys.